అందరికీ నమస్తే. మనము దేవుడి నామం ఏం చెప్తామండి? ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తాం గదండీ! నాకు కృష్ణుడంటే ఇష్టం, ఇంకొకళ్ళకి రాముడంటే ఇష్టం, ఇంకొకళ్ళకి విష్ణుమూర్తి అంటే ఇష్టం, ఇంకొకళ్ళకి వామనమూర్తి అంటే ఇష్టం, ఇంకొకళ్ళకి నరసింహుడంటే ఇష్టం. నరసింహస్వామి అంటే చాలామంది ఇష్టపడతారు. ఏంటంటే స్వామి ఒక్కరేనండి విష్ణుమూర్తి. విష్ణుమూర్తి అవతారాలన్నీ ఎత్తిన తర్వాత ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేరు, ఒక్కొక్కళ్ళ స్మరణ అంటే ఇష్టపడతారు గదండీ! నాకు రామచంద్రమూర్తి చాలా ఇబ్బందులు తీరుస్తాడు. లేదంటే నాకు కృష్ణయ్య చాలా ఇష్టం. కృష్ణయ్య నాకేదైనా చేస్తాడు అనేసి మనం అలా గట్టిగా నమ్ముతాం గదండీ! కాబట్టి ఏంటంటే, ఏంటి ఒక్కరే అయినప్పుడు ఎందుకు ఇన్నిన్ని పేర్లు పిలవాలా అనేసి అనుకుంటాం అనమాట. నిజంగా ఇప్పుడు మనకేంటండి ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉంది అంటే ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కేటగిరీ అనమాట. ఒక్కొక్కళ్ళు మేనేజరు, ఒక్కొక్కళ్ళు అసిస్టెంట్ మేనేజరు, ఒక్కొక్కళ్ళు క్లర్కు, లేదు అంటే ఆళ్ళందరికీ హెడ్ కమిషనర్ ఈళ్ళందరూ ఉంటారు గదండీ! మనం ఏం జేస్తామండి, ఎవరు ఏ పని తొందరగా చేస్తారో వాళ్ళని పట్టుకుంటాం అనమాట. మేనేజరా, కమిషనరా అనేసి ఎవరు ఏ పని త్వరగా అయిపోతుంది, అవజేస్తారు అని జెప్పేసి మనం పట్టుకుంటాం గదండీ! అట్లాగే ఇది గూడా అంతేనండి. ఏంటంటే మనం ఏ నామాన్ని పలికితే మనకి తొందరగా చేరువవుతుంది. మన పని తొందరగా అవుతుంది. మనకి ఇబ్బంది లేకుండా అవుతుంది అన్న ఆలోచనతో మనకి ఇష్టం వచ్చిన నామాన్ని పలుకుతాం గదండీ! ఏంటంటే ఆహ్, ఏ నామాన్నైనా ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఆళ్ళు పలుకుతామండి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నామం అంటే మనకి ఎప్పుడు ఏ నామాన్ని ఎలా పలికితే మనకి నిజంగా ఒక పని జరుగుతుందో అదొకసారి తెలుసుకుందామండి. ఏంటంటే పొద్దున్నే లేస్తాం గదండీ! నిద్ర లేస్తాం. నిద్ర లేచినప్పుడు ఏమని చెప్పాలండి? శ్రీహరి, శ్రీహరి, శ్రీహరి. శ్రీహరిని 7 సార్లు చెప్పాలంటండి. అలా చెప్తే చాలా ఏంటంటే ఈ మానవ జన్మ ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పిన వాళ్ళం అవుతామంటండి. శ్రీహరి అని చెప్పేసి చెప్తే. ఏంటంటే ఓకే. ఇవాళ మంచిగా మమ్మల్ని నిద్ర లేపావు తండ్రి అని ఒక కృతజ్ఞతా భావం అనమాట శ్రీహరి. ఇంకోటేంటంటేనండి, బాగా రాత్రి పడుకున్నప్పుడు బాగా పీడకలొస్తాయి గదండీ! పొద్దున్నే లేవడంతో మనం ఏమనుకుంటాం, అబ్బా! రాత్రి ఏంటో చాలా పీడకలగా వచ్చింది అని జెప్పేసి అనుకుంటాం. అప్పుడు లెగటంతోనే వెంటనే ఆ పీడకలేమన్నా వచ్చినప్పుడంటండి, గోమాతకి దండం పెట్టుకోవాలంటండి. గోమాత అంటే సకల దేవతలు ఉంటారంటారు కదండీ ఆమెలో. కాబట్టి ఒకసారి గోమాతకి దండం పెట్టుకుంటే, మనకొచ్చిన పీడకలలో ఉన్నదంతా కూడా ఆ పీడ అంతా పోతుందటండి. అలాగే స్నానం చేస్తాం గదండీ! స్నానం చేసేటప్పుడు స్వామిని ఏం పిలవాలండి అప్పుడు? స్వామికి ఏం చెప్పాలి? పుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్ష రక్షమాం అని 3 సార్లు పుండరీకాక్ష అని చెప్పుకుంటే స్నానము అంటే మనం స్నానం చేసి ఏ నదిలో చేస్తామో అవన్నీ ఇప్పుడు ఏ నదులు చేస్తున్నామండి అంతా ఇంట్లోనే గదా! కాబట్టి సకల నదుల్లో చేసిన పుణ్యం చేకూరాలనేసి పుండరీకాక్ష అనుకుంటే మనకున్న పాపం పోయి నదులలో ఉన్న పుణ్యం రావాలి అని చెప్పేసి ఆ నామం చెప్పాలటండి. ఇంకోటేంటంటే ఆహ్, అన్నం తింటాం గదండీ! భోజనం చేసేటప్పుడు ఏం చెప్పాలంటే భోజనేషు జనార్దన, భోజనేషు జనార్దన అనుకుంటే తండ్రి నాకు ఈ భోజనాన్ని నీ పుణ్యం వల్ల ఇప్పించావు. ఎప్పుడూ ఇలాగా మాకెప్పుడూ అభివృద్ధిగా ఉండాలని చెప్పి స్వామికి కృతజ్ఞత చెప్పి అలా తింటే జనార్దుడిని తలుసుకుంటే చాలా మంచిదటండి. తిన్న తిండి కూడా మనకి జీర్ణం అవుతుందనమాట. ఇంకోటి భోజనం చేసిన తర్వాత కొంతమంది టాబ్లెట్స్ అవి యేసుకుంటారు గదండీ! షుగర్ పేషెంట్లు ఎవరో ఒకళ్ళు. ఏదన్నా మెడిసిన్ యేసుకునేటప్పుడు ఔషధేషు విష్ణు. ఒకసారి మెడిసిన్ యేసుకుని మింగేటప్పుడు విష్ణు అనుకుంటే, ఈ రోగాలన్నీ కూడా నశించాలి అని చెప్పేసి మనం యేసుకున్న టాబ్లెట్ మనకి త్వరగా బాడీకి పనిచేసి, ఇంకా రోగాలేమీ రాకుండా ఉండాలని ఎప్పుడూ చెప్పుకోవాలంటండి. విష్ణుమూర్తి పేరు చెప్పుకోవాలటండి. ఇంకా మనం ఎక్కడికో చోటకి వెళ్తూ ఉంటాం గదండీ! ఏంటండి వెళ్ళాలి అంటే ఏం జేయాలి? ఇప్పుడు ఎవరు కాళ్ళకి పని చెప్పట్లేదు గదండీ! ఏంటంటే ప్రతిదీ అయితే సైకిలు, లేదంటే బండి, లేదంటే ఆటో. ఇప్పుడంతా ఏమొచ్చేస్తుందండి ఇప్పుడు? మొత్తంగా ఫోన్ జేసేస్తాం వెంటనే ఇంటి ముందుకొచ్చేస్తుంది ఆటో. క్యాబ్‌లు అలాగా పిలిచేస్తామనమాట. ఏంటంటే వాహనేషు
వామన. ఏ వాహనాన్ని ఎక్కినా కూడా వాహనేషు వామన. ఆ వాహనం ఎక్కేటప్పుడు ఆ వామనమూర్తిని తలుచుకుంటే మనకు ఎలాంటి యాక్సిడెంట్లు గానీ ఏమీ జరగకూడదు అని చెప్పేసి చెప్పుకొనేసి ఎక్కితే ఏ ప్రమాదం జరగదనమాట. ఇంకొకటి, మనం ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడతామండి అక్కడ. ఏంటంటే అబ్బా! ఎందుకొచ్చామనే బాధనమాట. అలసట. ఏంటంటే ఏదైనా చిన్నగా అక్కడ ఏదో ఒక రకమైన ఇబ్బంది చేకూరుతదనమాట. అలా ఇబ్బంది పడినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కష్టే రామ అని కష్టకాలంలో రామచంద్రమూర్తిని తలుచుకోవాలంటండి. అప్పుడు ఉన్న కష్టాన్ని రామచంద్రమూర్తి తొలగిస్తారటండి. ఇంకా మనం హాయిగా పని అంతా అయిపోయిన తర్వాత పడుకుంటాం గదండీ! హాయిగా నిద్ర పట్టాలి. నిద్ర పట్టాలంటే ఏం చేస్తామండి? పద్మనాభ. పద్మనాభుడు అమ్మవారు ఎంచక్కా పద్మంలో కూర్చుంటారు గదండీ! ఆయన ఎంచక్కా అమ్మవారి భర్త గదా పుణ్యమూర్తి. కాబట్టి పద్మనాభ అనుకుంటే మనకి వచ్చే ఏమైనా పీడకలలు గానీ, లేదు అంటే ఎలాంటి ప్రాబ్లము లేకుండా నిద్రపోయి పొద్దున్నే లేవడానికి అని జెప్పేసి పద్మనాభ చెప్పుకోవాలంటండి. ఇంకొకటేంటంటేనండి, వీటన్నిటికి కంటే గూడా ముందు ఏంటంటే, మనం ఏదన్నా పని ఏమన్నా విన్నామన్నా, లేదంటే ఏదన్నా అయినా కూడా చాలా భయమొచ్చేస్తుందండి ఇంట్లో అందరికీ కూడా. ఏంటో ఒక రకమైన భయంగా, ఆందోళనగా ఉంటాం. ఎవరి ద్వారా అన్నా కూడా భయ భయమనేది ఇంట్లో అంతా కలవరపరుస్తుంది. అప్పుడేం చెప్పాలంటేనండి భయం. ఏంటంటే ఆ భయమొచ్చినప్పుడు నారసింహ, రుద్రుడు గదండీ! ఆ నారసింహ అన్న పేరు తలుచుకుంటేనండి మనకున్న భయాన్ని, మనకున్న దోషాలనన్నిటిని కూడా ఆయన మొత్తంగా నశింపజేస్తారటండి. కాబట్టి ఏదైనా కూడా మనకే ఇబ్బందయినా కూడా, ఏ సంతోషాన్నైనా కూడా ఈ మూర్తి యొక్క నామాన్ని చెప్పుకోవడం అనేది చెప్పుకుంటేనండి నిజంగా చాలా మనశ్శాంతి అండి. అన్నిటికీ బావుంటుంది. నిజంగా ఈ ఈ విషయాలన్నీ మీకు నచ్చితే గనక తప్పకుండా చూడండండి. ఏంటంటే మనం భగవన్ నామం చెప్పడం చాలా మంచిది గదండీ! అన్ని విధాలా బావుంటుంది. తప్పకుండా స్మరించండండి స్వామి నామాన్ని. థ్యాంక్ యూ. మీ రజని.